హాయ్ రాజు. హాయ్. ఎవరు? వచ్చిన కళ నిజమా కాదా? ఏం జరుగుతుందిరా బాబు? ఏంట్రా పొద్దు పొద్దున్నే? ఏదో రాత్రి 12 చేసినట్టు ఎందుకు అలగవుతున్నా? సర్లే, మ్యాటర్ ఏంటో చెప్పు. అదే బయటకు వస్తున్నావా లేదని. బయటకా? టైం ఎంత అయింది? ఓడి అమ్మ 9. సరే వస్తున్నా. నాకు నిన్న నాకు ఒక కళ వచ్చిందిరా. ఏంటి? మీయే కలిఫా బుర్జ్ ఖలీఫాకి వెళ్ళావా? కాదురా. మరి ఒక మెసేజ్ రిక్వెస్ట్ వచ్చిందిరా, హాయ్ అని. నేను రిప్లై హాయ్ అని పెట్టా. వాళ్ళు టైప్ చేస్తున్నారు, ఈలోగా తెలివచ్చింది. అమ్మని, వీడికి పిచ్చి బాగా ముదిరిపోయింది. ఇంతకీ మెసేజ్ చేసింది అమ్మాయా అబ్బాయా? అది సరిగ్గా గమనించలేదురా. అయితే నువ్వు పని చేయి, ఆ ఐడి అమ్మాయిదనుకో నాకు షేర్ చేయి. అరే ఏంట్రా నువ్వు? లేకపోతే ఏంట్రా, నువ్వే డ్రీమ్ అంటున్నావు, మళ్ళీ నువ్వే రియల్గా ఉందంటున్నావు. మమ్మల్ని ఎలాగనుకోమంటావు చెప్పు. కళ అని చెప్పలేకపోతున్నాను రా. కళలు అనేవి తెలుస్తారా కళ అనేసి, కానీ ఇదేదో నిజంగా జరిగినట్టు అనిపిస్తుందిరా. నేను కన్ఫామ్గా చెప్పగలను. నైట్ నాకు మెసేజ్ వచ్చింది. ఉషబ్బా, ఇటు మరీ డెప్త్ అయిపోతున్నాడు. సరేరా, అది రియల్గా జరిగింది అనుకుందాం. ఐడియా ఉందా? ఐడియా అయితే లేదురా. రాజు, రక్తాలు వచ్చేలా కొడతాను రా, నిజంగా చెప్తున్నాను. వెళ్ళా చెప్తానమ్మవో. హాయ్ రాజు. ఏంటి అంటే నన్ను వచ్చింది కళ కాదా, రియలా? హలో, అసలు ఎవరు మీరు? నాకెందుకు మెసేజ్ చేశారు? మీ పేరేంటి? హలో హలో, ఒకసారి ఆగుతారా? అన్ని క్వశ్చన్స్ ఒకేసారి అడుగుతున్నారు. సరే చెప్పండి. ఈ కన్ఫ్యూజన్ ఏట్రా బాబు నాకును. దీనమ్మ. సరే అమ్మా. రే కార్తీక్. ఏంట్రా? అంటే మళ్ళీ మెసేజ్ వచ్చింది అంతేగా? అవునరా. రే, నేనేం పాపం చేశానురా నీకు? అది కళ మాత్రమే. దాని గురించి నన్ను మింగకరా బాబు, ప్లీజ్, నీకు దండం. నిజమరా, కావాలంటే ఐడి చూపిస్తా నాకు. ఏంట్రా చూసేది? ముందు నువ్వు చూడరా డీకే బోస్. నీ ఐడి వచ్చిందేట్రా? రే, ఇదేమైనా నీకు కొంచెమైనా న్యాయంగా ఉందిరా? అది కాదురా,
ఆ ఐడి తీస్తాను ఆగు. ఆ ఐడి కనిపించట్లేదేట్రా? అస్సలు అలాంటి ఐడి అంటూ ఒకటి ఉంటే నీకు కనిపిస్తుంది. నీకు దండవరా దూత, నన్ను వదిలే. రే కార్తీక్, నేను పక్కాగా చెప్తా అది డ్రీమ్ కాదు రియల్ అని. కానీ వీడికి ఎలా ప్రూవ్ చేయాలి? ఇదంతా నిజమని? దీనికి ఏదో ఒక దారి కనిపెట్టాలి. హాయ్. హలో, ఏంటి నాతో ఆటలుగా ఉందా ఏంటి? నేనేం చేశా? నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పు. అడుగు. అసలు నువ్వెవరు? నాకే ఎందుకు మెసేజ్ చేసావు? ఒక ఫ్రెండ్ ఆర్ సిస్టర్ అనుకో, నీ ఇష్టం. నీ పేరేంటి? ధార్మిక. ధార్మికానా? ఈ పేరు ఎక్కడో విన్నట్టు, నేనే అన్నట్టు ఉందే. మరి నీ ఐడి మార్నింగ్ మా ఫ్రెండ్కి చూపిస్తే ఎందుకు కనబడటం లేదు? ఛే, అసలు ఏంటి బాధ నాకు? నా వల్ల కావడం లేదు. ఎందుకు ఇలా యూజర్ నాతో ఎలా ఆడుకుంటుంది? నాకేం అర్థం కావట్లేదు. అసలు ఇదంతా ఏంటో కనుక్కోవాలి. ఇదంతా ఏంటో తెలియకపోతే పిచ్చోన్ని అయిపోతాను. ఏమైందిరా వాడికి అలా డల్గా ఉన్నాడు? ఊరే, నువ్వు వాడికి ఎలక్కరా బాబు. ఏదో కామ్గా ఉన్నాడు కదా, ఉండని. మళ్ళీ ఇప్పుడు ఆయనకి వెళ్ళికేవనుకో మళ్ళా మొదలెడతాడరా. అది నేను వెళ్ళాను. నువ్వు ఫోన్ మాట్లాడుకున్నావు కదా, మాట్లాడుకో. ఈరోజు ఏదో ఒకటి తేల్చేయాలి, లేకపోతే పిచ్చోన్ని అనుకుంటారు ఇంకందరూ.